అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: చామంతిలో చేపట్టాల్సిన యాజమాన్య సస్యరక్షణ చర్యలు, ఎడారి మొక్కల పెంపకంతో ఇంటిని నందనవనంలా మార్చుకున్న సంగారెడ్డికి చెందిన విశ్రాంత ఉద్యోగి, వర్షాకాలంలో వెన్నామి రొయ్యల చెరువుల్లో జాగ్రత్తలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. సాధారణంగా పండుగలు శుభకార్యాల సమయంలో సంప్రదాయక పుష్పాలైన బంతికి చామంతికి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ఇందులో చామంతుల స్థానం ప్రత్యేకం. ఇటీవలి కాలంలో అందుబాటులోకి వచ్చిన వివిధ వర్ణాల చామంతులు చూపర్లను ఇట్టే కట్టిపడేస్తున్నాయి. చాలా ప్రాంతాల్లోని చామంతి తోటలు ప్రస్తుతం శాఖీయ దశ నుంచి మొగ్గ దశల్లో ఉన్నాయి. మారుతున్న వాతావరణ పరిస్థితుల వల్ల చామంతిని అనేక రకాల చీడపీడలు ఆశించి అపార నష్టం కలిగిస్తున్నాయి. ముఖ్యంగా ఆకు తొలిచే పురుగు, రసం పీల్చు పురుగులైన పేనుబంక, తామర పురుగులు, తెల్లదోమ తాకిడి ఎక్కువగా ఉంది. ఇవే కాక వేరుకుళ్ళు, పక్షికన్ను, బూడిద, తుప్పు తెగుళ్లు అధిక నష్టం కలిగిస్తున్నాయి. ప్రస్తుతం చామంతిలో చేపట్టాల్సిన యాజమాన్య సస్యరక్షణ చర్యలు వివరిస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, నాగర్ కర్నూలు జిల్లా పాలెం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఏ శంకర్. చామంతి మనకు ఇప్పుడు శాఖీయ దశలో మరియు ముందుగా నాటుకున్న తోటలు మొగ్గ దశలో ఉన్నాయి. ఈ చామంతిలో మనకు సూక్ష్మ పోషకాల లోపాలు అనేది ఎక్కువగా గమనిస్తాము. సో దీంట్లో ప్రధానంగా జింక్ అండ్ మెగ్నీషియము. సో జింక్ లోపం సవరించడానికి జింక్ అనేది లీటర్కి 2.5 గ్రాములు, అలాగే మెగ్నీషియం సల్ఫేట్ అనేది లీటర్కి 5 గ్రాములు చొప్పున ప్రతి నెలకు ఒకసారి లేదా 20 రోజులకు ఒకసారి పిచికారీ చేసుకోవాలి. లేదన్నట్లయితే మైక్రోన్యూట్రియల్స్ మిక్చర్ లీటర్కి 5 గ్రాములు చొప్పున కలిపి పిచికారీ చేసుకుంటూ ఉండాలి. తర్వాత మనకు ఈ శాఖీయ దశలోని మొగ్గ దశలో పైపాటుగా యూరియా 25 కిలోలు, ఒకవేళ పొటాష్ ఆకాదుకులో వేయకపోయినట్లయితే పొటాష్ కూడా 20 నుంచి 30 కిలోలు కలిపి మనం వేసుకోవాలి. ఇంకా మనకు పురుగులలో సమస్యలను చూసుకున్నట్లయితే ప్రధానంగా మనకు ఈ వర్షాకాలంలో ఆకుతొలిచే పురుగు ఎక్కువగా ఆశించే అవకాశం ఉంటుంది. ఆకుతొలిచే పురుగులలో ప్రధానంగా స్పోడాప్టెరా, హెలికోవర్పా ఈ ఆకులను లేదా మొగ్గలను తిని నాశనం చేస్తూ ఉంటాయి. ఇది గమనించిన వెంటనే మనము ప్రొఫెనోఫాస్ లీటర్కి 2 ml లేదా ఇండాక్సికార్బ్ లీటర్కి 1 ml లేదా ఇమామెక్టిక్ బెంజైట్ 0.3 గ్రాములు, స్పైనోసాడ్ అయినట్లయితే 0.3 ml లేదా కొరాజిన్ అయితే 0.3 ml ఏదైనా ఒక మందుని 1 లేదా 2 సార్లు పిచికారీ చేసుకొని సమర్థవంతంగా నివారించవచ్చును. క్రైసాంతిమంలో రసం పీల్చే పురుగుల ఉధృతి కూడా ఎక్కువగా ఉంటుంది. మనకు నిరోధకంగా మబ్బు, జల్లుల వాతావరణం ఉన్నప్పుడు ఎపిడ్స్ లేత భాగాల నుంచి రసం పీల్చడం వల్ల
గ్రోత్ అనేది తగ్గిపోతుంది. అలాగే పొడి వాతావరణం ఉన్నప్పుడు త్రిప్స్ అనేవి ఆకుల కింద గోకి తినడము, చిగుళ్ళ నుంచి రసం పీల్చడం వల్ల, పువ్వులు మొగ్గల నుంచి రసం పీల్చడం వల్ల పువ్వులు వికృతంగా ఉండడము, లేదన్నట్లయితే పువ్వు రెమ్మలు రాలిపోవడము ఎక్కువ నష్టం జరుగుతూ ఉంటుంది. సో తెల్లదోమ వలన వైరస్ అనేది ఇతర మొక్కలకు కూడా వ్యాపిస్తూ ఉంటుంది. ఈ 3 రకాల రసం పీల్చి పురుగులను నివారించడానికి ఎస్టామెప్రిడ్ అయితే 0.3 గ్రాములు లేదా ఇమ్డాక్లోర్పిడ్ అయితే 0.5 ml లీటర్ నీటికి కలిపి ఏదైనా ఒక మందుని 1 లేదా 2 సార్లు 10 రోజులకు ఒకసారి పిచికారీ చేసుకొని మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చును. ఇంకా మనకు తెగుళ్ళ విషయానికి వచ్చినట్లయితే ప్రధానంగా మనకు వర్షాకాలంలో కంటిన్యూస్ రెయిన్స్ వల్ల కానీ ఎక్సెస్ మాయిశ్చర్ వల్ల కూడా మనకు వేరుకులు సమస్య ఏర్పడే అవకాశం ఉంటుంది. సో ఈ వేరుకులు ఆశించినప్పుడు మొక్కలు వడలిపోయి ఎండిపోతూ ఉంటాయి. సో దీన్ని మనం నివారించడానికి ఆఖరి దుక్కులోనే ట్రైకోడర్మా విరిడిని వృద్ధి చేసినటువంటి పశువుల ఎరువుని ఎకరానికి 1 టన్ను చొప్పున వేసుకొని మనం భూమిలో దున్నుకున్నట్లయితే నేల ద్వారా వచ్చేటువంటి వేరుకులను మనం సమర్థవంతంగా నివారించవచ్చును. లేదన్నట్లయితే పంట పొలంలో పంట దశలో గమనించినట్లయితే కాపర్ ఆక్సిక్లోరైడ్ లీటర్కి 3 గ్రాముల చొప్పున కలిపి మొక్క మొదళ్లలో పోసుకోవాలి. లేదా డైఫెనోకొనజోల్ 0.5 ml లీటర్ నీటికి కలిపి కూడా మొక్క మొదళ్లలో పోసుకోవచ్చును. ఇంకా మనకు ఎక్కువ వర్షాలు వచ్చినప్పుడు మొక్కల ఆకుల మీద కూడా ఆల్టర్నేరియా మచ్చ తెగులు అనేది ఏర్పడుతుంది. ఆల్టర్నేరియా మచ్చ తెగులు మొదటగా బ్రౌన్ స్పాట్ ఏర్పడి క్రమంగా ఆకంతా వ్యాపించేసి చెట్టు మీద ఆకులన్నీ రాలిపోయి కాలిపోయినట్టు గమనిస్తాం. ఇది గమనించిన వెంటనే మనం మ్యాంకోజెబ్ అనే మందు లీటర్కి 2.5 గ్రాములు లేదా డైఫెకొనజోల్ అయితే లీటర్కి 0.5 ml లేదా అమిస్టార్ అయితే 1 ml లీటర్ నీటికి కలిపి ఏదైనా ఒక మందుని 1 లేదా 2 సార్లు పిచికారీ చేసుకొని సమర్థవంతంగా నివారించుకోవచ్చును. తర్వాత మనకు చలి వాతావరణం ఏర్పడినప్పుడు ఆకుల మీద బూడిద మచ్చలు ఏర్పడి ఆకులన్నీ పాలిపోయి రాలిపోతూ ఉంటాయి. దీన్ని మనం నివారించడానికి హెక్సాకొనజోల్ అయితే 2 ml లేదా వెటబుల్ సల్ఫర్ అయితే 2.5 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకొని సమర్థవంతంగా నివారించవచ్చును. అలాగే ఈ తెగులు ఎక్కువ వృద్ధి ఉన్నప్పుడు అజాక్స్ట్రిస్ట్రోబిన్ 1 ml లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసి నివారించుకోవచ్చును. ఆకు మీద కాండం మీద తెల్లటి తుప్పు మచ్చలు ఏర్పడే అవకాశం ఉంటుంది. తుప్పు తెగులు అంటాము. ఈ తుప్పు తెగులు కూడా ఆకుల మీద పెరుగు వంటి మచ్చలు ఏర్పడి చెట్టు యొక్క ఆకులు పండు వారిపోయి రాలిపోతూ ఉంటుంది. సో ఇది మనం గమనించిన వెంటనే మొక్కల ఆకులను తీసి నాశనం చేయడం కానీ మ్యాంకోజెబ్ లీటర్కి 2.5 గ్రాములు లేదా అమిస్టార్ అయితే లీటర్కి 1 ml లేదా నెటివో 0.75 గ్రాములు లీటర్ నీటికి ఏదైనా ఒక తెగుళ్ళ మందును పిచికారీ చేసి సమర్థవంతంగా నివారించుకోవచ్చును. ఈ విధంగా మేలైన యాజమాన్య పద్ధతులను చేపట్టి ఈ రైతులు క్రైసాంతమంలో సమస్యలను నివారించుకొని మంచి దిగుబడులు పొందే అవకాశం ఉంది. ఆంధ్ర రాష్ట్రంలో నెల్లూరు నుంచి శ్రీకాకుళం వరకు గల కోస్తా తీర ప్రాంతంలో ఆక్వా సాగు విస్తరించి ఉంది. ప్రస్తుత వర్షాకాలం జలచరాలకు గడ్డుకాలమనే చెప్పాలి. ముఖ్యంగా వెన్నామి రొయ్యల పెంపకం చేపట్టే చెరువుల్లో ఒక్కసారిగా చల్లబడిన వాతావరణానికి చెరువు నీటిలోని గుణగణాలు మారిపోతాయి. నీటి ఉదజని సూచికలో వ్యత్యాసాలు ఏర్పడతాయి. అకస్మాత్తుగా కురిసే వర్షాలతో చెరువుల్లో ప్రాణవాయువు లోపం తలెత్తే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వర్షాకాలంలో వెన్నామి రొయ్యల పెంపకం చేపట్టే రైతులు అప్రమత్తంగా ఉండాలంటూ వివరాలు అందిస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, పశ్చిమ గోదావరి జిల్లా ఉండి కృషి విజ్ఞాన కేంద్రం మత్స్యశాస్త్రవేత్త డాక్టర్ శ్రీనివాస్. ఈ వర్షాకాలంలో మనం ఈ రొయ్యల చెరువులు కూడా సాగు చేస్తుంటాం. అయితే ఇప్పుడు ఎక్కువగా ఏంటంటే మనకి ఈ వర్షాకాలంలో రొయ్యల చెరువులు సాగు చేసేటప్పుడు ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి అన్నది కానీ చూసినట్లయితే ఈ రొయ్యల చెరువుల్లో ఎక్కువగా మనం వెన్నామీని ఎక్కువగా పెంచుతున్నాం. ముఖ్యంగా మనం చూడాల్సింది ఈ నీటి నాణ్యత యాజమాన్యం. మబ్బులు ఎక్కువగా ఉండడం, అలాగే అప్పుడప్పుడు వర్షాలు పడడం వల్ల ఏం జరుగుతుందంటే మనకి ఈ నీటి గుణాల్లో తేడా అనేది ఉంటుంది. ఈ వర్షాకాలంలో మనకి pH అనేది తగ్గుదల ఉంటుంది. అదేవిధంగా మనకి ఆక్సిజన్లో కూడా మనకి తగ్గుదల అనేది కనిపిస్తుంది. వీటితో పాటుగా మనకి ఈ నీటిలో ఉన్న ఆల్కలినిటీ అదేవిధంగా
నీటి గాఢత దాంట్లో కూడా తగ్గుదల అనేది కనిపిస్తుంది. వీటితో పాటు మనకి ఏమవుతుందంటే సరైన యాజమాన్యం, మేత యాజమాన్యం కానీ చేయకపోతే అమ్మోనియా, H2S అనే వాయువులు ఎక్కువగా అయ్యి వాటి వల్ల ఈ నీరు అంతా కూడా పొల్యూట్ అయ్యి మనకి ఈ రొయ్యల చెరువుల్లో ఒత్తిడి అనేది పెరిగి వ్యాధులు అనేది రావడం జరుగుతుంది. అందుకేంటంటే మనం ఈ వర్షాకాలంలో మనం ముఖ్యంగా ఈ నీటిని ఒకసారి గమనించి ఈ నీటి లోతు అనేది ఏంటంటే మనకి 5 అడుగులైనట్టు చూసుకోవాలి. ఈ లోతుతో పాటుగా మనకి ఎప్పుడైతే మనకి వర్షాలు కురుస్తున్నాయని కానీ తెలిసినట్లయితే మనకి నీరు కానీ ఎక్కువగా ఉన్నట్లయితే దాన్ని బయటికి కొంతవరకు మనకు బయటికి తీసి యాజమాన్యం చేయాలి. అదేవిధంగా ముఖ్యంగా ఏంటంటే ఈ pH అనేది ఉదజని సూచి మనకి 7.5 నుంచి 8.5 మధ్య ఉండాలి. ఈ నీటి pH చూసినట్లయితే ఎప్పుడైతే మనకి ఈ 7.5 గంటల తగ్గుదల ఉందో లేదా 8 గంటల తగ్గుదల ఉందో చూసుకొని మనకి ఈ నీటిలో మనకి అగ్రికల్చర్ లైమ్, వ్యవసాయ సున్నం అంటాం. దీన్ని మనం నీటి pHని బట్టి మనం వాడాల్సి ఉంటుంది. ఇంచుమించుగా అంటే మనకి 30 కేజీల వరకు ఎకరానికి చల్లుకోవాలి ఎప్పుడైతే వర్షం పడిందో. తర్వాత ఏంటంటే మనకి ఈ ఆక్సిజన్ సమస్య, పెద్ద సైజు రొయ్యలున్న చెరువులు, ఎక్కువ కౌంట్ ఉన్న చెరువులు కానీ చూసినట్లయితే అటువంటి చెరువుల్లో మనకి ఆక్సిజన్ సమస్య వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. మనం ఈ ఆక్సిజన్ గురించి మనం ఎక్కువగా ఈ ఏరేటర్స్ అన్న వాడతాం. ఏరేటర్స్ మనం రోజంతా కూడా తిప్పడం జరుగుతుంది, లేదా కొన్ని గంటలు చెప్పడం జరుగుతుంది, లేదంటే సాయంత్రం నుంచి ఉదయం వరకు తిప్పడం జరుగుతుంది. ఇంచుమించు 300 కేజీలకి 1 HP ఏరేటర్ ఉంటే సరిపోతుందని చెప్పి మనం ఏరేటర్లు పెట్టడం జరుగుతుంది. అయితే మన యొక్క సరుకును బేరీజ్ వేసుకొని ఆ విధంగా పెట్టిన తర్వాత కూడా మనం ఎన్ని గంటలు మనం రోజుకి వేస్తున్నాం అని కూడా చూసుకోవాలి. ఈ విధంగా చూసుకున్న తర్వాత ఒక ఆక్సిజన్ కిట్ని మన చెరువు దగ్గర పెట్టుకుని ఉదయాన్నే మనం ఈ ఆక్సిజన్ కానీ కొలవాలి. ఈ ఆక్సిజన్ అనేది నీటిలో కరిగిన ప్రాణవాయువు. అది ఇంచుమించు మనకి ఈ ఉదయం సూర్యోదయానికి ముందుగానే కొలిచినట్లయితే మనకి ఇంచుమించు అది 5 ppm ఉండాలి. ఎప్పుడైతే ఇది 5 ppm కంటే తగ్గుతుందో, పైన మనకు వర్షం ఎక్కువగా పడడం కానీ లేదంటే మేఘావృతమైన వాతావరణం ఉండడం, ఈ విధంగా జరిగినప్పుడు ఏరేటర్ల సంఖ్యను పెంచుకోవడం, లేదంటే ఏరేటర్లు ఎక్కువ సమయం మనం ఎన్ని గంటలు వేస్తున్నామో దానికంటే ఎక్కువ సమయం వేయడం, మన చెరువు యొక్క నీటిలో ప్లాంక్టన్ కానీ ఎక్కువ ఉందా అని చూసుకొని నీటి మార్పిడి చేయడం, ఇటువంటి జాగ్రత్తలను తీసుకోవాలి. ఎప్పుడైతే మనకి రొయ్యలు మనకి 1 నెల దాటి 2 నెలలు దాటిన చెరువులు ఉన్నాయో అటువంటి దాంట్లో ఈ మేత యాజమాన్యం అతి ముఖ్యమైనది. మనం ఈ చెక్ ట్రేలు పెట్టి మేత యాజమాన్యం చేస్తుంటాం. ఈ చెక్ ట్రేల్లో ఎక్కువగా మిగిలిపోతుందంటే మేతను తగ్గించడం చేస్తున్నాం. ఈ వర్షాకాలంలో ఏమవుతుందంటే ఈ ఉష్ణోగ్రతలు తగ్గడం వల్ల, అదేవిధంగా pH లెవెల్స్లో తేడా వల్ల, ఆక్సిజన్ తగ్గడం వల్ల కూడా మేత తినడం అనేది తగ్గుతుంది. అందుకు మేత వినియోగం తగ్గినప్పుడు మనం ఈ మేతను కూడా తగ్గించాలి. ఎప్పుడైతే మనం మేత వృధా అయిందో ఆ మేత అంతా కూడా మనకి అమ్మోనియా పెరగడం జరుగుతుంది. ఆ విధంగా మనకి ఏంటంటే ఈ నీటి నాణ్యత యజమానం, ఈ మేత యజమానం జాగ్రత్తగా ఈ వర్షాకాలంలో మనం చూసుకోవాలి. ఈ 2 పారామీటర్లే కాకుండా మనకి ఈ రొయ్యల చెరువులు ఎక్కువగా నీటి యొక్క సెలైనిటీ, ఆ సెలైనిటీ ఏమవుతుందంటే మనకి వర్షాకాలంలో సెలైనిటీ తగ్గడం జరుగుతుంది. ఈ లవణీయత అంటాం, ఇది తగ్గింది. మొదటి నుంచి కూడా మనం ఒక 5 pptలో కానీ మనం కల్చర్ చేస్తున్నట్లయితే అదే విధంగా సెలైనిటీ మనం పెంచడం. ఎప్పుడైతే వర్షాకాలంలో మనం కానీ చూసుకోకుండా ఉంటే ఈ సెలైనిటీ కానీ 5 నుంచి 1కి 2కి పడిపోయిందంటే ఈ రొయ్యలు ఎదుగుదల అనేది తగ్గుతుంది. అదేవిధంగా ఎక్కువ శాతంలో మనం పెంచినప్పుడే 15 ppt సెలైనిటీలో కానీ పెంచుతున్నట్లయితే ఎప్పుడైతే వర్షాలు ఎక్కువగా పడి మనం చూడకపోతే అది ఇంకా తగ్గే అవకాశం ఉంది. ఎప్పుడైతే ఈ సెలైనిటీలో తేడా 1-2 ppt కంటే ఎక్కువగా ఉందంటే దాని యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే అది నేరుగా వీటి మీద ఒత్తిడి కలిగించి మనకి మేత వినియోగం తగ్గడం, అదేవిధంగా పెరుగుదల కూడా నిరోధించబడుతుంది. అందుకేంటంటే మీరు సెలైనిటీ అనేది ఒకే రకమైన సెలైనిటీ మనం పట్టుబడి వరకు మెయింటైన్ చేయాలి. మంచి మేత ఇచ్చి మంచి నీటి గుణాలు కానీ మనం అందించినట్లయితే ఏ విధమైన ఒత్తిడి కలగనప్పుడు వాటి యొక్క రోగనిరోధక శక్తి చక్కగా ఉండి ఈ రొయ్యల చెరువుల్లో ఏ విధమైన వ్యాధులు రాకుండా అధిక దిగుబడిని సాధించవచ్చు. మొక్కల ప్రేమికులు ఆపేక్షతోనో ఆరోగ్యం కోసమో ఇంటి పరిసరాలలో మొక్కలు పెంచుకోవటం చూస్తాం. సాధారణంగా ఆకుకూరలు, కూరగాయలు, పూలు, పండ్ల మొక్కలు, అలంకరణ మొక్కలు, ఔషధ మొక్కలు, ఇలా ఎవరి ఆసక్తిని బట్టి వారు మొక్కల పెంపకానికి ప్రాధాన్యతనిస్తూ ఉంటారు. కానీ సంగారెడ్డికి చెందిన ఓ విశ్రాంత ఉద్యోగి మాత్రం ఎడారి మొక్కలను పెంచుతూ తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. ఇతర అలంకరణ మొక్కలు ఉన్నప్పటికీ కాక్టస్ మొక్కల్లో వివిధ రకాలు పెంచటం విశేషం. తన ఇంటిలో దాదాపు 600 మొక్కలకు పైగా స్థానం కల్పించిన ఆ ఔత్సాహికుని అనుభవాలు ఈనాటి నందనవనంలో మీకోసమే చూపిస్తున్నాం, చూడండి. వివిధ ఆకృతులు, పలు వర్ణాలతో చూడముచ్చటగా ఉన్న ఈ ఎడారి మొక్కలు ఎంతో ముద్దుగా ఉన్నాయి కదూ. ఇంటి లోపల ఆవరణలోనే కాదు, పెరట్లోనూ ఎడారి మొక్కలకు స్థానం కల్పించారు సంగారెడ్డికి చెందిన మఠం వినోద్ కుమార్.
చిన్నతనం నుంచి మొక్కల పెంపకం అంటే మక్కువ ఉన్న వినోద్ విభిన్నంగా ఉండే అరుదైన రకరకాల కాక్టస్ మొక్కలను పెంపకం చేస్తున్నారు. వీటిలో దాదాపు 600 మొక్కలు ఉన్నాయని, వీటి పెంపకానికి మట్టి మిశ్రమం తయారీ కీలకమంటూ తన అనుభవాలను ఇలా తెలియజేస్తున్నారు వినోద్. నేను రకరకాల ఇండోర్ ప్లాంట్స్ అన్నీ చూశాను. అవన్నీ కూడా సతీతారేత అరణ్యాల్లో పెరిగే మొక్కలు కాబట్టి. తర్వాత నేను అనుకున్నది అంటే క్యాక్టస్ 1-2 తెచ్చి పెడితే అది ఏ కండిషన్లలో కూడా బాగా పెరిగి పూలు వచ్చింది. అరే వీటి కూడా పూలు వస్తాయి అడారి మొక్కలకు అనేది ఫస్ట్ టైం నేను దాన్ని చేశాక అరే ఇంత అందమైన మొక్కలు మనం ఎప్పుడు పట్టించుకోలేదనే ఉద్దేశంతో ఈ కలెక్షన్ స్టార్ట్ చేశాను. అయితే ఈనాడు పేపర్లో వచ్చిన ఆర్టికల్స్, గార్డెనింగ్ ఆర్టికల్స్ వచ్చేది చిన్న చిన్న మెటీరియల్తో. అవన్నీ చూసినాక అరే ఇవన్నీ మనం పెంచవచ్చు, వీటికి అవసరమైన మెటీరియల్ కలెక్ట్ చేసి పెంచవచ్చు అనే అది. అట్లాగే నేను క్యాక్టస్కి వచ్చేటప్పటికి ఇసుకలు అనుకున్నాను. ఇసుకలు పెంచినప్పుడు ఏమవుతుందంటే ఇసుక నీళ్ళు జారిపోతాయి కానీ తేమ ఎక్కువ ఉంటుంది. దాంతో రూట్ రాట్ అంటే వేర్లు మురిగిపోయి మొక్క ఖరాబ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత నేను సిండర్ అనే ఒక బొగ్గు గనుల నుంచి వచ్చే విద్యుత్ ఉత్పత్తి చేసే కేంద్రాల నుంచి కలెక్ట్ చేయడం షురు పెట్టాం. అది కొంచెం ఎరువు అవన్నీ వేసి పెడితే అది మొక్కలకు చాలా పనిచేసి ఈరోజు నా దగ్గర ఇంచుమించు 600 దాకా మొక్కలు నేను కలెక్ట్ చేసుకోగలిగిన. ఇంకా అవి కాకుండా కెలెథియస్, మెరింటాస్, ఎపిడస్. తర్వాత వచ్చిన ఆలోచన ఏంటంటే స్వచ్ఛంగా కూరగాయలు తిందామని. కాకుంటే లాస్ట్ ఇయర్ నేను దానిని బేస్ చేసుకొని పెట్టినా కానీ అది నా ఆరోగ్యం బ్యాక్ పెయిన్ ఉండడం వల్ల ఆ పని నేనే చేయలేక వర్కర్స్ పెట్టుకున్నాను. వర్కర్స్ మిక్సింగ్ కరెక్ట్ చేయక పాటింగ్ మిక్స్ అంటే వీటికేసి మట్టిని కరెక్ట్ కలుపుకుంటేనే చెట్టు యొక్క ఇవి బాగొస్తాయి. అది కలపకుండా మన వాళ్ళు ఏంటంటే ఉత్తి మత్తేసి ఇంత ఎరువేసి కామన్ ఎప్పుడో పురాతన విధానాలు అనుభవిస్తే మొక్కలు పోతాయి. అందుకే నేను మొత్తం పని నేనే చేసుకొని కొద్దిగా బార్డర్ని మిద్దె తోట ఒకటి నేను మిక్స్ చేసుకున్నా. దీంట్లో 3 ఉంటాయి సార్. సెన్స్వేరియా అని చెప్పేసి ఒక మొక్క, అగేవా అని చెప్పేసి, క్యాక్టస్, సక్లెంట్స్ ఏమో మామూలుగా మధ్యతర వెదర్లో వస్తాయి. కానీ క్యాక్టస్ మాత్రం వేడి అండ్ ఎప్పుడు నీళ్ళు లేని ప్రదేశంగా ఉండాలి. దానికి ఒక 1 వీక్ ఒక్కసారి నీళ్ళు ఇస్తే సరిపోతుంది. అది క్యాక్టస్లో ఎప్లెసియా ఇంకా ఎమరెంటా ఇవన్నీ రకరకాలుగా ఉన్నాయి. ఒక 100-200 రకాలు మెయింటైన్ చేయొచ్చు. నా దగ్గర మాత్రం 8 ఉన్నాయి. ఇందులో సబ్ స్పీసీస్ ఒక 50 ఉండొచ్చు. సెన్సివేరాలో ఒక 5-8 ఉన్నాయి నా దగ్గర. అగేవాళ్ళు 5-6 ఉన్నాయి. ప్రెసిడెంట్లో వచ్చే వరకు ఒక 10-12 ఉంటాయి. ఫ్లవరింగ్ ప్లాంటా లేకుంటే అందాన్ని ఇస్తుందా, ఇవి రెండే చెక్ చేస్తాను. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. ఎన్నో ఆశలతో ఖరీఫ్ సాగు పనులు చేపట్టిన దివిసీమ రైతులను సాగునీటి కష్టాలు వెన్నాడుతున్నాయి. నీటిపారుదల విషయంలో వంతుల వారీ విధానం రైతులకు సమస్యలను తెచ్చిపెడుతోంది. 3 వైపులా లక్షల క్యూసెక్కుల నీరున్నా ఆ నీరు ఉప్పు నీరు అవటంతో సాగుకు పనికిరాని పరిస్థితి. భూగర్భ జలాలు సైతం ఉప్పుగా ఉండటంతో బోర్లు వేసినా ప్రయోజనం లేదని రైతులు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అవనిగడ్డ, నాగాయలంక, కోడూరు మండలాల్లోని సుమారు 70,000 ఎకరాల్లో వరి పంటకు విజయవాడ ప్రకాశం బ్యారేజీ నుంచి కేఈబీ కాలువ ద్వారా వచ్చే నీరే ప్రధానం. కేఈబీ కాలువ పూర్తి నీటి సామర్థ్యం 2,100 క్యూసెక్కులు కాగా వర్షాభావ పరిస్థితుల వలన ఈసారి 1,100 క్యూసెక్కులు మాత్రమే విడుదల చేసి వంతుల వారీ విధానం అమలు చేస్తున్నారు. ఈ విధానంలో సాగునీరందని పరిస్థితి వచ్చిందంటూ రైతులు వాపోతున్నారు. ఎకరానికి వచ్చేసి ఖర్చు 10 నుంచి 15 వేల మధ్యలో అయిందండి. వేసిన పొలం అంతా ఏమన్నా ఎండిపోతుందండి నీరు లేకనే. వేయాల్సిన పొలం ఏమన్నా నీళ్ళు లేక తొక్కిచ్చి వదిలిపెట్టేసామండి. దమ్ము తొక్కిచ్చామండి. నాటేసే టైంకి వచ్చేసరికి నీళ్ళు లేకుండా పోనీయండి. ఈ కాలువ అవనిగడ్డలో వంతులు వేస్తున్నారండి. వంతులు కోడూరుకి నాగాలంకి వేస్తున్నారండి. అటు 3 రోజులు ఇటు 3 రోజులు వేస్తున్నారండి. ఈ 3 రోజుల వంతులు బోదారపల్లి ఆయకట్టు వరకు సరిపోతుంది కానీ కమ్మల వల్ల దిగు పొలం వచ్చేసరికి నీళ్ళు మాకు రావట్లేదండి. పొలాలు మొత్తం ఇట్లా బీళ్లు మారిపోయి ఎండిపోయి ఉన్నాయండి. ఏగా నడితే ఇదిగో వచ్చేస్తుంది అదిగో వచ్చేస్తుంది అంటున్నారు తప్ప కాలం మొత్తం తీసుకురాలేదండి. 4వ నెంబర్ కాలం మాది. ఒకరం చేను ఉంచుకున్నానండి. కోడూరు నుంచి వంతు తిప్పారన్నారు అవనగడ్డ నుంచి. 6 తిప్పితే పొద్దుగులు చూసినాను నీరు రాలేదు. మేము 10 మంది కలిసి బండి వేసుకుని మైల్చమ్మ దగ్గరికి డాంకడికి వెళ్ళాం. మీరు బండి వేసుకుని మా డాంకడికి ఎందుకు వచ్చారు? నీళ్ళు మాకు రావట్లేదని వచ్చామండి. అంటే మీరు ఎందుకు వచ్చారని మా మీదకి వచ్చి వాదన చేస్తున్నారండి. అవనిగడ్డలో ప్రధాన రెగ్యులేటర్ వద్ద నుండి 3 రోజులు కోడూరు ఛానల్ కు, మరో 3 రోజులు నాగాయలంక ఛానల్ కు సాగునీరు విడుదల చేస్తున్నారు. 3 రోజుల పాటు సాగునీరు విడుదల చేసినా ఆ నీరు చివరి పొలాలకు వెళ్లకపోవడంతో పొలాలు దమ్ము చేసుకోవడానికి సాగునీరు రావడం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. మరోవైపు సాగు చేసిన పొలాలు సైతం నీరందక ఎండుముఖం పడుతున్నాయంటూ రైతులు వాపోతున్నారు. 2 ఎకరాలు నాటేశానండి.
ముందు దమ్ముకు కానీ నాటుకు కానీ ఏమన్నా కానీ 15,000 రూపాయలు అయినాయి. ఆ నీళ్ళు లేక మైలు జమ ఏం నీళ్ళు రావట్లేదని నిన్న కూడా వెళ్ళాం. 3 రోజులు బట్టి ఆ చెత్తలు ఆగుతూ కాలువలంపడ ఏంటని ఆయన అడుగుతుంటే పైన మాకు వంతులు వేసారు, ఆ వంతులు వచ్చే వరకు ఉండండి అంటున్నాడు. ఆ నీళ్ళు బాదారపల్లి వరకే సరిపోతున్నాయి కానీ మాకుగా రావట్లా. మాకు చేలు ఎండిపోతున్నాయండి. దయచేసి మీరు కమ్మనమాల 4వ నెంబర్కి వదలాలని దయచేసి మేము కోరుతున్నామండి. కనీసం రోడ్డు పక్క అండి, ఇది రోడ్డు పక్క కూడా నీళ్ళు, ఇంజిన్ వేద్దామన్నా కానీ కాళ్ళలోకి నీళ్ళు రావట్లేదు. చేలు ఎట్టగొట్ట బతికిద్దామంటే చచ్చిపోయేటట్టండి. ఇప్పుడు నాట్లు వేసాం, 2 కోటాలు పిండి వేసాం, దరిదాపు ఎకరానికి 17,000 18,000 అయిపోయింది. కాలువ రాకపోతే 2 రోజుల్లో చనిపోతాయి. ఈ సంవత్సరం తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఉండటం వలన కృష్ణా జిల్లా రైతాంగానికి 10,000 క్యూసెక్కులు నీరు మాత్రమే విడుదల చేస్తున్నామని, అందులో కేఈబీ కెనాల్కు 1,100 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నామని జలవనరుల శాఖ అధికారులు చెబుతున్నారు. రైతుల సహకారంతో చివరి భూముల వరకు సాగునీరందించే ఏర్పాట్లు చేస్తామంటున్నారు. ఓవరాల్గా కృష్ణా డెల్టా ఆయకట్టుకు మొత్తానికి మా అధికారుల నుంచి 10,000 క్యూసెక్కులు మాత్రమే నీటిని విడుదల చేయడం జరిగింది. దాంట్లో మన వంతు ఒక 1,100 క్యూసెక్కుల నీటిని విడుదల చేయడం జరుగుతుంది. యాక్చువల్లీ ఈ 1,100 కూడా మన డిజైన్ డిశ్చార్జ్కి 60% కంటే మించలేదు. అందుచేత రైతులందరూ కూడా మా యొక్క అధికారులకి నేను ఆదేశాలు ఇచ్చాను, వంతుల వారి విధానంలో అందరికీ కూడా సప్లై చేయమని ఇచ్చాను. సో అందు గురించి ఏంటంటే ఆగస్టు 17వ తారీఖు నుంచి వంతుల వారి విధానం అయితే సప్లై చేయడం జరుగుతుంది. ఒక 3 రోజులు కోడూరు రైతాంగానికి, ఒక 3 రోజులు నాగాలంక రైతాంగానికి కూడా ఇవ్వడం జరుగుతుంది. దివిసీమ రైతాంగానికి సంబంధించి మనం వాటర్ నీటి విడుదల జరిగేది మొత్తం 1,100 క్యూసెక్లండి. ఏదైనా సరే ఈ 1,100 క్యూసెక్కుల్లోనే మొత్తం అందరూ కూడా మనం అడ్జస్ట్ చేసుకోవాలి. నీటిని మాత్రం రైతులు ఎవరో కూడా వృధా చేయకూడదు. నాకు రైతుల సహకారం ఉంటే కనుక చివరి ఎకరా వరకు రైతుకి నీరు అందుతుంది. మా అధికారులు మీ సహకారం అందించండి, మా అధికారులు కూడా మీకు అన్ని వేళలు మీకు సహకారం అందిస్తారు. చివరి ఎకరా వరకు కూడా నీటిని మనం సప్లై చేయాలి. ఒకవేళ కనుక మనకి ఈ తీవ్ర వర్షాభావ పరిస్థితి లేకపోతే కనుక నీటి విడుదలలో మనకు ఉన్నట్టయితే కనుక మనకు పూర్తి సామర్థ్యంతో కూడా నీటిని విడుదల చేయడం జరుగుతుంది అనేది కూడా నేను హామీ ఇస్తున్నాను. వంతుల వారీ విధానంతో పంటలకు పూర్తి స్థాయిలో సాగునీరందించలేని పరిస్థితి వచ్చిందంటూ రైతులు ఆవేదన చెందుతున్నారు. అధికారులు స్పందించి నీటిని విడుదల చేయడంలో సడలింపులు చేసి పంట పొలాలను కాపాడాలని రైతులు కోరుతున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాల్లో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని ఈటీవీ విన్ మొబైల్ యాప్లోనూ వీక్షించండి.